ఏంటి ఇక్కడ దోశ తినాలంటే 30 నిమిషాలు క్యూలో నిలబడాల్సిందేనా? మన ఆదోనిలో ఆదివారం ఒక ఫేమస్ ఫుడ్ సెంటర్ గురించి మీకు పరిచయం చేద్దాం అనుకున్నా. అలా ఏరియాలో తిరిగా, అలా సందులు తిరిగా, అస్సలు కనబడలేదు భయ్యా. ఆదోనిలోని చివరికి కార్వన్పేటలో ఖాదర్ బాషా దోశ సెంటర్ గురించి తెలిసింది. ఇక వెంటనే నా బండి అక్కడకు పరుగులు పెట్టింది. ఇక్కడ దోశ తినాలంటే ఓపిక్గా క్యూలో నిలబడాల్సిందే. ఆకలితో ఉన్న వాళ్ళు అస్సలు రాకండి, ఎందుకంటే ఇక్కడ దోశ అందుకోవడానికి కనీసం ఎంత లేదన్నా 20 నిమిషాలు పడుతుంది. అంత ఫేమస్ అంటారా ఈ దోశ? నిజంగా ఇది ఫేమసే. ఖాదర్ బాషా వారి కుటుంబ సభ్యులు నిరంతరం దోశలు వేస్తూనే ఉంటారు, కస్టమర్లు తింటూనే ఉంటారు. ఇక్కడ 30 సంవత్సరాల క్రితం ఈ దోశ సెంటర్ను ఒక్క రూపాయితో ప్రారంభించారు. ఇప్పటికీ 6 రూపాయలు మాత్రమే ఒక దోశ. ఇక్కడ ఆదోని నలుమూలల నుంచి నిత్యం ఎంతో మంది ప్రతిరోజు ఇక్కడికి రావడం ఒక పండుగలా ఉంటుంది. ఇక్కడికి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చి పార్సల్ తీసుకెళ్తుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వేడి వేడి దోశలో ఎర్రటి బుడ్ల చట్నీని కలిపి తింటుంటే నోట్లో దోశ వేసగానే ఇట్టే కరిగిపోతుంది. అతి శుతిమెత్తగా ఉంటాయి ఇక్కడ దోశలు. వీటితో పాటు ఇడ్లీలు, బజ్జీలు కూడా లభిస్తాయి. ఇక్కడ వచ్చిన కస్టమర్లు 2 దోశలతో ఆగరు, కనీసం 2-3 ప్లేట్లైనా ఆరాంగా లాగిచ్చేస్తారు. ఇంతటి ఫేమస్ దోశ సెంటర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ఇంతకీ ఈ దోశ సెంటర్లో మీరు ఒక్కసారైనా దోశ తిన్నారా? అయితే లేదా ఒక్కసారి వెళ్ళి తిని రుచి చూడండి.